పాస్టర్ రెమాన్కో మలేషియాలోని సెలంగర్ రాష్ట్రం పెటాలింగ్ జయా ప్రాంతానికి చెందిన క్రైస్తవ పాస్టర్. ఆయన హోప్ కమ్యూనిటీ చర్చ్ అనే చర్చిలో సేవ చేస్తూ ప్రభువుని వాక్యాన్ని పంచడం మాత్రమే కాకుండా సమాజంలో పేదలు, మైనారిటీలు, హెచ్ఐవి రోగులు, అనాథ పిల్లల కోసం కూడా సేవ చేసేవారు. అయితే మలేషియాలో ఇస్లాం సుమారు 63%, బౌద్ధం 19%, క్రైస్తవ మతం 9% కలిగిన ఒక చిన్న మైనారిటీ. కాబట్టి ఆయన చేసిన సేవలు కొన్ని మతపరమైన గుంపులకు, కఠిన వర్గాలకు వ్యతిరేకంగా కనిపించాయి. 2011లో ఆయన చర్చ్ కి ఒక అధికార నోటీస్ వచ్చింది. ఇతర మతస్థులను క్రైస్తవ మతంలోనికి ఆకర్షిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. దాంతో ఆ సమయంలో ఆయన పోలీస్ విచారణను కూడా ఎదుర్కొన్నారు. అయితే ఈ సంఘటన జరిగిన కొన్ని రోజులకు 2017 ఫిబ్రవరి 13 ఉదయాన్న రెమాన్కో తన కారులో వెళ్తున్నారు. పెటాలింగ్ జయా ప్రాంతంలోని ఒక రోడ్డుపై అకస్మాత్తుగా బ్లాక్ ఎస్యూవి వాహనాలు, మోటార్ బైక్లు, మాస్కులు వేసుకున్న వ్యక్తులు ఆయన కారును అడ్డుకున్నారు.